ఇదేనా మన వరంగల్ నగరం? ఉదయం వేళ కొన్ని వీధులలో చెరువులుగా మారుతున్న డ్రైనేజీలు, పైప్ లైన్ల లీకేజీలతో రోడ్లన్నీ చెరువులు. ఇది జీడబ్ల్యూఎంసీ తీరు. ఇంటి పనులపై ఫైన్ కట్టకుంటే రెడ్ నోటీసులు, అత్యవసర సేవలు బంద్ అంటూ కమిషనర్ ఆదేశాలు. దీనిపై ప్రముఖ కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ మరియు ఇంటి యజమానులతో నేట్ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఒకటేసారి వాటిని ఖచ్చితంగా వసూలు చేయడం అనేది అపరాధ రుసుం పేరు మీద వడ్డీ వసూలు చేయడం అంటే ముందనగా ఇంటిమేషన్ అని ఇవ్వాలి. ఎవరి దగ్గర అయితే పెద్ద పెద్ద పెండింగ్లని మేము ఒక ఇంటి యజమానిగా మేము పన్నులు చెల్లించమని చెప్పట్లేదు. హౌస్ ఓనర్గా మీ స్పందన ఏంది? గత అనేక సంవత్సరాలుగా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వట్లేదు, కానీ నెలకు 150 రూపాయల చొప్పున సంవత్సరానికి 1800 కట్టమంటున్నారు. అదే రకంగా శానిటేషన్ సరిగా ఉండట్లే, మురుగు కాలువలు తీసేటువంటి శానిటేషన్ పరిస్థితి లేదు. అత్యవసర సేవలు అంటే మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళు శానిటేషన్ కాకుండా ఇంకేం చేసే అవకాశం ఉంటుంది? ఇంటి యజమానులను ప్రభుత్వం ఏమైనా వ్యాపారం చేస్తుందా? ఇంటి యజమానుల దగ్గర 2 రూపాయలు చొప్పున అపరాధ రుసుం పేరు మీద నేను అపరాధం చేసినట్టు ఏముంటుంది అక్కడ? నువ్వు ఫైన్ కట్టాలని చెప్పారు, చెప్తేనే అట్లా ఎట్లా కడుగుతావు? నాకు ఇంటిమేషన్ లేదు. ఒక 4-5 డేస్ ముందే వచ్చారు, వచ్చి కట్టాలి అన్నాడు. నాకు ఇంత అమౌంట్ రాదు, నాకు ఎట్లా వచ్చింది నాకు తెలియదు, నేను మున్సిపాలిటీలో నేను తెలుసుకుంటా ఆఫీసులో అని చెప్పాను. అంటే వెళ్ళిపోయి పెనాల్టీ కట్టాల్సిందే అని అంటాడు. పెనాల్టీ మీరు కడతారా లేకుంటే కట్టరా? నేను పెనాల్టీ ఎందుకు కడతాను? నేను కట్టను. కాకుండా ముందంటే కానీ ఇంటిమేషన్ అని ఇవ్వాలి, మాకు బిల్లు ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా వచ్చి నువ్వు కట్టాలంటే నువ్వు ఆన్లైన్లో చూసుకోవాలి, దాంట్లో చూసుకోవాలంటే మాకు తెలుస్తుందా? ఆన్లైన్లో గురించి నాకు ఏం తెలియదు అని చెప్పాను. మీ ఏరియాలో నీళ్ళు వస్తున్నాయా లేవా ఏంది అసలు? మా తిలక్ రోడ్ జంక్షన్లో ఇప్పటివరకు ఒక 10 సంవత్సరాల నుండి నేటి వరకు అక్కడ ఉండేటువంటి వాల్వ్ను రిపేర్ చేసింది లేదు. అనేక లీకేజీల ద్వారా మురుగులు కాలువలకు పోయి అవే నీళ్ళు తిరిగి వస్తున్నాయి. తిరిగి మేము వాడుకోవడం వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నాం, ఆసుపత్రుల పాలవుతున్నాం. వైద్యానికి చేసుకోవడానికి ఖర్చు లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కూడా చాలా రోజుల పాటు తిరగాల్సి వస్తుంది. పురపాలక శాఖ 2019లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. సెక్షన్ 100 ప్రకారంగా 2 పర్యాయాలు అపరాధ రుసుము లేకుండా జూన్ మరియు డిసెంబర్ మాసాలలో కట్టమని చెప్పేసి. కానీ ఆ చట్టం అమలు చేయడంలో జీడబ్ల్యూఎంసీ విఫలం కావడం వల్ల గతంలో మార్చి 31 లోపు అపరాధ రుసుములు లేకుండా కట్టవచ్చు అని చెప్పేసి మైకుల ద్వారా ప్రచారం చేసినటువంటి పరిస్థితులు. కానీ ప్రస్తుతం మాత్రం కమిషనర్ ఏకపక్ష నిర్ణయంతో అపరాధ రుసుము చెల్లించాలంటూ చెల్లించిన వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తూ అత్యవసర సేవలు నిలిపేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ప్రజల్లో కొంత గందరగోళం ఏర్పడ్డది. దీనిపై కొంత సమాచారం తీసుకునే ప్రయత్నం నేట్ న్యూస్ చేస్తున్నది. ప్రస్తుతం మనకు అందుబాటులో పూర్తి అవగాహన ఉన్నటువంటి 20వ డివిజన్ కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారు గతంలో స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేసిండ్రు. వారిని తెలుసుకునే ప్రయత్నం నేట్ న్యూస్ చేస్తున్నది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేట్ న్యూస్ వారికి నమస్కారం సార్. ప్రస్తుతం చూసినట్టయితే ఇంటి యజమానులను ఫైన్ కట్టాల్సిందే అంటూ అవునండి, ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంది ఇంట్రెస్ట్. మీరు 30% లోపు కట్టుకోవాలి కదా, 2% వాళ్ళు ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మీరు ఈ కౌన్సిల్ సమావేశాలలో ఇలాంటి సమస్యపై కమిషనర్ కానీ మేయర్ కానీ చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయా? దానికి అనుగుణంగా మీరు పర్సనల్గా ఈ మధ్యకాలంలో ఈ సమస్యపై మీరు కమిషనర్ దృష్టికి కానీ మేయర్ దృష్టికి కానీ తీసుకెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య చాలా రోజుల నుంచి కొంచెం జాప్యం జరిగింది పన్ను వసూళ్ళ లోపల. ఎటువంటి రివ్యూలు జరగకపోవడం వల్ల అనుకున్న రీతిగా అనుకున్న టార్గెట్లు రీచ్ కాలేకపోయిన సందర్భం ఏర్పడ్డది. దాని దృష్టిలోనే ఈ మధ్యనే కమిషనర్ గారు మేయర్ గారు కూడా ఓ సమీక్ష పెట్టేసుకొని చాలా పేరుకుపోయిన డబ్బులు ఏదైతే పనులు ఇంటి పనులు ఏదైతుందో త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పేసుకొని రెడ్ నోటీసులు ఇచ్చేసుకొని ఖచ్చితంగా వసూలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా పేపర్లలో వాటిల్లో చూసినాము. దీన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ కమిషనర్ మేయర్ గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళేది ఏంటంటే, ఈ పనులు ఏదైతున్నదో గతంలో పేరుకపోయిన పనులను వసూలు చేయడానికి ట్యాక్స్ పెనాల్టీ ఎగ్జంప్షన్స్ అని పెట్టేసుకొని వీలైనంత వరకు అన్నీ వసూలు చేసేది. అయితే పెనాల్టీలు ప్రతి సంవత్సరము లేకపోతే సంవత్సరం విడిచి సంవత్సరము జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ
పెనాల్టీ లేకుండా తీసుకుంటామని చెప్పేసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వీలైనంత వరకు పన్నులు వసూలయ్యి త్వరితగతిన కొంత అభివృద్ధికి ఉపయోగపడేది. కానీ ఈ మధ్య కాలంలో గత 3 సంవత్సరాల నుంచి అలాంటివి జరగకపోవడం వల్ల పన్నుల బకాయిలు ఏదైతే ఉన్నదో వసూలు చేయకపోవడం, ఈ విధంగా ఎగ్జామ్షన్ అవుతుంది కదా అనే ఒక నిర్లక్ష్యంతో కూడా చాలామంది కట్టకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఏకాకిన ఒకటేసారి వాటిని ఖచ్చితంగా వసూలు చేయడం అనేది చాలా ఇబ్బందికరం అనిపిస్తూ ఉన్నాయి. ఇటు ప్రజలకు ఇబ్బంది, పన్నులు వసూలు చేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. కాబట్టి మీ ద్వారా మేము ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరిచేది ఏంటంటే కనీసం 2-3 సంవత్సరాలకు ఒక్కసారైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసినట్టయితే వాళ్ళు కట్టుకోవడానికి వీలవుతుంది. సార్ ఇప్పుడు ప్రజల్లో చాలా వరకు తీవ్ర అసహనం ఉన్నది సార్. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ సిస్టమ్ అని పైప్ లైన్ తీసుకొస్తున్నారు మెయిన్ రోడ్ల పైన. అవి 1 ఇయర్గా అలానే ఉండి ఆ డ్రైనేజ్ వ్యవస్థ కుంటుపడింది. రెండోది కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి కొన్ని ఏరియాలలో ఇప్పటికీ మంచినీళ్ళు రావడం లేదు. వచ్చినా కొన్ని చోట్ల 5-10 నిమిషాలే వస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకోటి ఏంటంటే మేము అది లీకేజీలు అనేది నిరంతర ప్రక్రియ అని సాక్షాత్తు మేయర్ చెప్తుండడం, దానిపైన కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నామని లెక్కల్లో చెప్తున్నారు. కానీ సమస్య ప్రస్తుతం లీకేజీలు ఒక చెరువుల రూపకంగా చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలలో ఒక సందేహం ఏంటంటే మాపై అది అడిషనల్గా మాపై అపరాధ రుసుము భారం ఎందుకు మోపడం అనేది ఒక సందిగ్ధమైన ప్రశ్న వాళ్ళ లోపల నెలకొన్న సార్. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ముందుగా మీరు అన్నట్టు డ్రైనేజ్ విషయం అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో స్మార్ట్ సిటీ ద్వారా జరుగుతూ ఉన్నది. ఆ పనులు వాళ్ళకి బిల్లులు చెల్లించని కారణంగా గత ప్రభుత్వం సమయానికి వాళ్ళు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల అది అసంపూర్తిగా పనులు పూర్తిగా అయినాయి. పనులు పూర్తి కావాల్సింది చాలా ఉన్నది. ఎక్కడ జంక్షన్ల దగ్గర అక్కడ వాళ్ళు పనులు వదిలిపెట్టి పెండింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం ఏదైతుందో స్మార్ట్ సిటీ నిధులు ఎన్ని వచ్చినాయి, ఎంతవరకు పనులు అయినాయి, పన్నులు ఎందుకు పూర్తి కావట్లేదు, బిల్లులు ఎంతవరకు ఇవ్వాల్సింది అనేది సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యనే కరీంనగర్ జరిగింది, వరంగల్లో కూడా ఈరోజే జరుగుతూ ఉన్నట్టుగా విన్నాము. వరంగల్లో గౌరవ మంత్రి గారు సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు కూడా ఈరోజు ఒక రివ్యూ పెట్టేసుకొని వరంగల్లో ఎందుకు ఈ సాధక బాధకాలు జరుగుతూ ఉన్నాయి అనేది దాని గురించి తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నీటి సరఫరా విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు కూడా రాబోయే ఎండాకాలం గురించి తగు చర్యలు తీసుకోండి అని చెప్పేసుకొని రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ మొన్న ఆదేశించిన విషయం మనందరం చూసిందే. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా తీసుకొని అత్యవసరంగా రాబోయే ఎండాకాలంలో కానివ్వండి, లీకేజ్ విషయంలో కానివ్వండి, ఇంకా పైప్ లైన్లు కొత్తగా నూతనంగా ఏర్పడాల్సిన అవసరాలు ఏమున్నాయో తెలియపరచండి అని చెప్పేసుకొని ప్రభుత్వం ఆదేశించింది. తగు చర్యలు వీలైనంత తొందరగా చేసుకొని రాబోయే ఎండాకాలంలో ప్రజలకు నీళ్ళ కటకట ఉండకుండా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పేసుకొని ఆశిస్తాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది ఆ పైప్ లైన్ సిస్టమ్ నేడు మంత్రి గారు రివ్యూ సమావేశంలో కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. ఈ రాబోయే ఎండాకాలం నీటి ఎద్దడిని నివారించడానికి లీకుల పైన కూడా కొన్ని కోట్ల రూపాయలు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దానికి నిధులు కేటాయించినట్లు, ఆ సమస్య రాకుండా ఖచ్చితంగా పునఃపరిశీలన చేస్తూ ఒక మంచినీళ్ళ సరఫరా కానీ ఇటు డ్రైనేజ్ కానీ సానుకూలమైన పద్ధతిలో ప్రజలకు అనుకూలంగా చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుందని 20వ డివిజన్ కార్పొరేటర్ గుండె నరేంద్ర కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.